మూడవ అధ్యాయము కర్మయోగము. అర్జున ఉవాచ. ఒకటో శ్లోకం. అర్జునుడు పలికిను, ఓ జనార్దన కేశవ, కామ్యకర్మ కర్మ బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించో నన్ను ఇట్టి బీభత్సరమైన యుద్ధమును ఎందుకు చేయమనుచున్నావు? మూడవ అధ్యాయము కర్మయోగము. రెండవ శ్లోకము. అనేక అర్థములు కలిగిన నీ బోధనలచే సంశయగ్రస్తుడైతిని, కావున దయతో నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో నిశ్చయముగా తెలియజేయము. మూడవ అధ్యాయము కర్మయోగము. మూడవ శ్లోకము. శ్రీ భగవాన్ వాచ. శ్రీకృష్ణ భగవాన్ పలికిను, పాపరహితులైన అర్జున, ఆత్మసాక్షాత్మ కొరకు యత్నించు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించి. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా, ఇతరులు భక్తియుక్త సేవల ద్వారా అవగతము చేసుకొనకూడదురు. మూడవ అధ్యాయము కర్మయోగము. నాలుగవ శ్లోకము. కేవలము నా కర్మను చేయకుండా ద్వారా ఎవరును కర్మఫలం నుండి ముక్తిని పొందలేరు. అదేవిధంగా కేవలము సన్యాసము ద్వారా ఎవరును పూర్ణతను పొందలేరు. మూడవ అధ్యాయము కర్మయోగము. ఐదవ శ్లోకము. ప్రతి మానవుడు భౌతిక ప్రకృతి నుంచి తాను పొందినటువంటి గుణములను అనుసరించి అవశ్యుడై కర్మయందు పాల్గొనను. కావున ఏదీను చేయక క్షణకాలం కూడా ఎవరినూ ఉండజాలరు. మూడవ అధ్యాయము కర్మయోగము. ఆరవ శ్లోకము. కర్మేంద్రియములను నిగ్రహించును మనస్సు ఇంద్రియార్థమునందున్నవాడు నిశ్చయముగా తాను మోసగించుకును మరియు విద్యాచారి అనబడును. ఏడవ శ్లోకము కర్మయోగము. అట్లుగాక మనసు చేత గతిశీల ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తులు కాకుండా కర్మయోగమును కృష్ణ చైతన్యమునందు ఆరంభించు శ్రద్ధావంతుడు ఎంతయో మేలు. కర్మయోగము. కర్మయోగము. మూడవ అధ్యాయం. 8వ శ్లోకము. ఈ విద్యుత్ ధర్మమును విద్యుత్ ధర్మమును నిర్వర్తింపము. ఏలైనగా అది కర్మ చేయకుండా ఉండుట కన్నను ఉత్తమమైనది. కర్మను నరింపకుండా దేహ పోషణను సైతము మనుషుడు చేసుకొనజాలడు. 9వ అధ్యాయము 9వ శ్లోకము. కర్మయోగము. 3వ అధ్యాయము. విష్ణువుకి అర్పించుట కొరకు కర్మలను అనుసరించవలను. యజ్ఞము లేనిచో కర్మ ఈ భౌతిక జగత్తున బంధకరము కాగలదు. కావున ఓ కుంతీపుత్ర, నీ విద్యుత్ ధర్మములను అతని ప్రీతికై వనరింపము. ఆ విధముగా నీవు బంధము నుండి సదాముక్తుడివై ఉందువు. 3వ అధ్యాయము కర్మయోగము. 10వ శ్లోకము. సృష్టారంభమున సర్వజీవులకు ప్రభు అయిన భగవంతుడు మానవులను మరియు దేవతలను యజ్ఞ విధానములతో విష్ణు ప్రీత్యర్థమై సహా సృష్టించి ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు. ఏలయన వీని ఆచరణ మీ సుఖజీవనకు మరియు ముక్తికి కావలసిన సర్వమును వసంగును అని ఆశీర్వదించును. 11వ శ్లోకము. 3వ అధ్యాయము కర్మయోగము. యజ్ఞములచే సంతృప్తి నందిన దేవతలు మీకు కూడా సంతృప్తిని కలుగజేయుదురు. ఆ విధంగా మానవులు మరియు దేవతలు నడుము గల పరస్పర సహకారములచే అందరికీ సమృద్ధి కలుగును. 12వ శ్లోకము. 3వ అధ్యాయము కర్మయోగము. జీవనావకాశతలను అనగూర్చి దేవతలు యజ్ఞములచే సంతృప్తి నింది నీకు కావలసిన ఎన్నీను వసంగొదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించేవాడు నిశ్చయముగా చొరడే అగును. 13వ శ్లోకము. 3వ అధ్యాయము కర్మయోగము. భగవద్భక్తులు యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించడం వలన సర్వ విధములైన పాపము నుండి ముక్తులగుదురు. తమ ఇంద్రియ సుఖము కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలము పాపమునే భుజించుదురు. 3వ అధ్యాయము కర్మయోగము. 14వ శ్లోకము. అన్ని జీవుల దేహములకు ఆహారము అవసరము. ఆహార ధాన్యములు వర్షము వలన ఉత్పన్నమగును. వర్షములు యజ్ఞముచే కలుగును. విద్యుత్ ధర్మములను ఆచరించటను యజ్ఞము అందరు. 15వ శ్లోకము. 3వ అధ్యాయము కర్మయోగము. విద్యుత్ కర్మలు వేదములందు నిర్దేశించబడినవి. అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షంగా వ్యక్తమైనవి. అందుచే సర్వవ్యాపి అయిన పరబ్రహ్మము దేవదేవుడు యజ్ఞములందు శాశ్వతంగా ఉండును. 16వ శ్లోకము. 3వ అధ్యాయము కర్మయోగము. అర్జున, ఈ విధంగా మానవ జన్మలో వేదములు నిర్దేశించిన యజ్ఞచక్రమును అనుసరింపని వాడు తప్పనిసరిగా పాపమయ జీవితమును గడుపును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే బతుకువాడు జీవితము నిరర్ధకమై అగును.
17వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. ఆత్మలో రమించువాడు, మానవ జన్మలో ఆత్మ సాక్షాత్మ కొరకు యత్నించువాడు ఆత్మస్థితుడై పూర్తి సంతుష్టి కలవాడికి ఎట్టి బాధ్యత లేదు. 18వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. ఆత్మానుభవం పొందిన మనుషుడు తన విద్యుత్ ధర్మమును నిర్వర్తించడం ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏదీ ఉండదు. ఆయనను అట్టి కర్మను నిర్వర్తింపకపోవటకు కారణము కానీ ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరం కానీ అతనికి ఉండదు. 19వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. కనుక ప్రతి ఒక్కరూ కర్మఫలం యందు ఆసక్తిని కనుక తన విధి అని భావించుచు కర్మను చేయవలను. ఏలయనగా అసంగత్వముతో కర్మనరించుట ద్వారా మనుషుడు భగవంతుని పొందగలడు. 20వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. జనకుడు వంటి రాజులు కేవలము విద్యుత్ ధర్మములను నిర్వర్తించడం ద్వారానే పూర్ణతను పొందిరి. కావున జనసామాన్యులకు బోధించిన నిమిత్తమై తప్పక నీవు కర్మను చేయము. 21వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యమును చేయను వారిని సామాన్య జనుడు అనుసరించుదురు. తన ఆదర్శపాయ కర్మల ద్వారా దేన్ని అతడు ప్రామాణికంగా నిర్ణయించునో దానినే లోకమంతియు అనుసరించుదురు. 22వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. ఓ పార్థ, నాకు నిర్దేశించబడిన కర్మ ముల్లోకములలో ఏదీను లేదు, నాకు ఎట్టి అవసరములు లేవు. నేను పొందవలసింది ఏదీను లేకున్నాను నేను కర్మలను ఆచరించుచున్నాను. 23వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. ఓ పార్థ, ఒకవేళ నేను కర్మలను శ్రద్ధగా నిర్వహించనుచో మనుషులు తప్పక నా మార్గమునే అనుసరించదురు. 24వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. కర్మలను నేను నిర్వహింపనిచో లోకములన్నీయును నాశనము పొందగలవు. ఆ కారణంగా అవాంఛనీయ ప్రజలు పుట్టుదురు. తద్వారా నేను సర్వజీవుల శాంతిని నష్టపరిచిన వాడాకుదును. 25వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. పామరులు ఫలాసక్తులై తమ కర్మలను చేయు రీతి విద్వాంసుడైన వాడు ఆసక్తి లేకుండా జనులు సన్మార్గమున ఉండుటకు సంగతరహితముగా కర్మల నరించవలను. 26వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. విద్యుత్ కర్మల ఫలమును ఎడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడు రీతిగా విద్వాంసుడు వారి కర్మలను ఆపు చేయరాదు. అంతేగాక వారు భక్తిభావంతో అన్ని కర్మల యందు సంలగ్నట్లు చూడవలను. క్రమంగా కృష్ణ చైతన్యమునందు అగ్రసరుడు అగునట్లు. 27వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. విద్యాహంకారముచే మోహ పరవశుడగు జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తాను కర్తనని భావించును. 28వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. ఓ మహాభావో, పరతత్వ జ్ఞానము కలిగినవాడు భక్తియుత కర్మము మరియు కామ్య కర్మల నడుమ గల భేదమును చక్కగా తెలిసి ఉండి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందు ఆసక్తులు కాకుండాను. 29వ శ్లోకము కర్మయోగము. 3వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములచే మోహపరవశులైన అజ్ఞానులు పూర్తిగా భౌతిక కర్మలను ఆచరించుదురు మరియు ఆసక్తులగుదురు. కర్త యొక్క అజ్ఞానమును గుర్తించి అట్టి కర్మలు అధములైనను జ్ఞానవంతులు వారిని కలతపెట్టరాదు. 30వ శ్లోకము. కావున ఓ అర్జున, నన్ను గూర్చిన పూర్తి జ్ఞానము కలవాడివై ఫలాపేక్ష మరియు స్వామిత్వములను విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి జాప్యము వీడి యుద్ధము చేయము. 31వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. నా అజ్ఞానుసారము తన కర్మలను నిర్వచించుచు అసూయరహితులైన శ్రద్ధతో ఈ ఉపదేశములను అనుసరించేవారు కామ్య కర్మల బంధముల నందుండరు. 32వ శ్లోకము కర్మయోగము. 3వ అధ్యాయము. కానీ అసూయ వలన ఈ ఉపదేశములను తిరస్కరించేవారు మరియు తమ జీవితమున పాటించిన వారు జ్ఞానరహితులు మూఢులను అయ్యి పూర్ణతను పొందు యత్నములో నాశనము పొందిన వారగుదురు. 33వ శ్లోకము. 3వ అధ్యాయము కర్మయోగము. జ్ఞానవంతులైన మనుషులు సైతము తన గుణమును అనుసరించి ఏ కర్మ నరించను. ఏదైనా ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాను పొందిన స్వభావమునే అనుసరించుదురు. అట్టి ఏడా నిగ్రహమేమి చేయగలదు. 34వ శ్లోకము కర్మయోగము. 3వ అధ్యాయము. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములు ఎడ కలుగు రాగద్వేషములు నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున
ఆ రాగద్వేషములు ఆటంకముల వంటివి కావున వాటికి ఎవరునూ వశము కాకూడదు. 35వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. పరధర్మమును చక్కగా నిర్వహించిన కన్ను తప్పులు ఉన్నను స్వధర్మమునే ఆచరించ ఉత్తమము. పరధర్మ పాలనము ప్రమాదకరమైనది కావున దాన్ని పాటించుట కన్నను స్వధర్మ పాలన చేయించు ప్రాణము వదులుట ఉత్తమమైనది. అర్జున ఉవాచ అదక్రేణ ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్చన్నపి వార్షేణయ బలాదీవ నియోజిత. అర్జునుడు పలికెను. 36వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను. ఓ వృష్టివంశ సంజాతుడా, ఇష్టము లేకపోయినా బలవంతము చేయబడినట్టు మనిషి దేని వలన పాపకర్మలను చేయుచున్నాడు. శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను. 37వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అర్జున రజోగుణము వల్ల పుట్టిన కామమే దానికి కారణము. తదుపరి అది క్రోధముగా వర్ణించును. అది ఈ ప్రపంచమున సర్వమును కబలించునట్టి పాపభరిత శత్రువు. 38వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. పొగ చేత అగ్ని, దూరి చేత అర్థము, మావి చేత గర్భము కప్పబడినట్లు కామం యొక్క వివిధ దశలచే జీవుడు కప్పబడి ఉండును. 39వ శ్లోకము కర్మయోగము 3వ అధ్యాయము. ఈ విధంగా వివేకి అయిన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడూ తృప్తి చెందనిది మరియు అగ్ని వలె దహించునది అయినను కామమనడి అనాది శత్రువుచే పౌరించబడును. 40వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. ఇంద్రియములు, మనసు, బుద్ధి అనునివి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని జ్ఞానమును ఆవరించి అతనిని మోహము పాలు చేయను. 41వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. కావున భరతవంశీయులో శ్రేష్ఠ ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహం ద్వారా పాపమునకు పెద్ద చిహ్నమైన కామమును ఆరంభమునే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవమును నాశనము చేయనట్టి ఆ కామమును అంతము చేయుము. ఇంద్రియాణి పరాణ్యాహం ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సా. 42వ శ్లోకం 3వ అధ్యాయము కర్మయోగము. జడా పదార్థము కన్నను ఇంద్రియముల మెరుగు, ఇంద్రియముల కన్నను మనసు మెరుగు, మనసు కన్నను బుద్ధి ఉత్తమము, బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము. 42వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. ఏవం బుద్ధి పరం బుద్ధ సంస్తభ్యత్మానామాత్మానా జహి శత్రుం మహాభావో కామరూపం దురాసదం. 43వ శ్లోకము 3వ అధ్యాయము కర్మయోగము. ఓ గొప్ప బాహువులు గల అర్జున, కనుక ఆత్మను ఇంద్రియ మనోబుద్ధులకు పరమైన వానిగా తెలుసుకొని ఆధ్యాత్మిక బుద్ధిచే కృష్ణ చైతన్యము మనసును సరిచేసి ఈ విధముగా ఆధ్యాత్మిక బలముచే మనుషులు ఈ దుర్జేయమైన కామమనేటి శత్రువును జయించవలను. శ్రీమద్ భగవద్గీతల యందలి కర్మయోగము అను తృతీయ అధ్యాయము సమాప్తము. ఓం అధ్యాత్మేంద్రస్య జ్ఞానాంజనశలాకాయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.